నమస్కారం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ కనిపించి ఉంటాయి. ఎందుకు అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా మంది కోరుకున్నారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడో ఇవ్వడో తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సీట్ ఇచ్చినా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. డబ్బులు ఖర్చు పెట్టుకుంటే గెలుస్తామో లేదో అనుమానం. జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ రకమైన క్యాలిక్యులేషన్లో చాలామంది వైసీపీ నాయకులు ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది నాయకులు అయితే వాళ్ళు వెళ్ళిపోయి, అంటే గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళు సర్దుకుంటూ ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్రప్రదేశ్కి ఒక ఇది ఉండదు, దిశ మళ్ళీ రాదు అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. కొంతమంది నాయకుల్ని వైసీపీ నాయకులు వచ్చి చేరతామన్నా తెలుగుదేశం చేర్చుకునే పరిస్థితిలో లేదు. తెలుగుదేశం పార్టీని విపరీతంగా విమర్శించటం ఆ అంశాలు కాదు. తెలుగుదేశాన్ని విమర్శించారా లేదా అనే విషయం కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా, అంటే వాళ్ళు అవినీతికి పాల్పడటం ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. పార్టీలోకి మేము చేర్చుకునే సమస్య లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాడు. అందువల్ల వైసీపీలో మరకపడ్డ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది సాధ్యం కాకపోవచ్చు. అని మరి వీళ్ళు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ సీట్లు కన్ఫర్మ్ చేయటం లేదు, అందరినీ ఎళ్ళగొట్టేస్తున్నాడు, కొత్త వాళ్ళని తెచ్చి పెట్టుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇట్లా ఆందోళన చెందుతున్న వాళ్ళందరికీ కూడా షర్మిల ఆశ్రయం కల్పిస్తుంది అనేది ఇప్పటి వరకు ఉన్న ఒక నమ్మకం. ఆమె ఆశ్రయం కల్పిస్తుందా లేదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆదరిస్తుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి చెర నుంచి బయటపడటానికి ఒక వే అవుట్ దొరికింది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకులకి. వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళే కాబట్టి మళ్ళీ మేము మా సొంత ఇంటికి మేము వచ్చేసామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వైసీపీ నాయకులు, వైసీపీ ఓటు బ్యాంకు వీటన్నిటికీ కూడా షర్మిల గండి కొట్టబోతున్నది అనేది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా భయం కలిగిస్తూ ఉన్నది. అసలు షర్మిలని కాంగ్రెస్ పార్టీకి ఇంత చేరువుగా తీసుకెళ్ళింది ఒక 2 సార్లు 3 సార్లు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఇంత ఫ్రీక్వెంట్గా ఆమె కలిసేలాగా ఏర్పాట్లు చేసింది ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ఆందోళనగా ఆ అంశం మీద పరిశోధన జరిపితే అందులో తేలింది ఏమిటి అంటే కేవీపీ రామచంద్రరావు మొత్తం కీలక పాత్ర పోషించాడు అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన ఆత్మగానే చెప్తారు అందరూ కూడా. కేవీపీ రామచంద్రరావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అటువంటి కేవీపీ రామచంద్రరావు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వైపు రాలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆయన ఏం పనిచేయలేదు. కాకపోతే ఆయన నమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి వైఎస్ షర్మిలని కాంగ్రెస్ పార్టీ వైపు కేవీపీ రామచంద్రరావు తీసుకెళ్ళాడు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయి కేవీపీ రామచంద్రరావు ఎందుకు ఇట్లా చేశాడు, అసలు నేను ఆయనకి చేసిన
అన్యాయం ఏంటి అని రకరకాలుగా తన సన్నిహితుల దగ్గర కామెంట్ చేస్తున్నాడు. ఏది ఏమైనా కేవీపీ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉండి కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే విధంగా ఆయన ప్లాన్లు వేసి షర్మిలను తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చడం. అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కేవీపీ రామచంద్రరావు ఒక్కడే కారణం అని నేను అంటలేదు. కేవీపీ రామచంద్రరావు కూడా మాట చెప్పటంతో కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. కేవీపీ రామచంద్రరావు కీ రోల్ ప్లే చేశాడు. షర్మిలని కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా తీసుకెళ్ళింది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అయితే ఈ మొత్తం ఎపిసోడు కరెక్ట్గా జరగటానికి మొత్తం ప్లాన్ చేసింది కేవీపీ రామచంద్రరావు. ఈ విషయం తెలిసిన తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా ఆయన తన బాధని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కూడా చేయగలిగింది ఏమీ లేదు. షర్మిల మొదటి నుంచి కూడా కేవీపీ రామచంద్రరావుతో టచ్లో ఉంది. అన్న తనకు అన్యాయం చేసిన విషయాలు వివరాలు అన్నీ కూడా కేవీపీ రామచంద్రరావుకి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. అదేవిధంగా షర్మిల తన రాజకీయ ప్రస్థానాన్ని కేవీపీ రామచంద్రరావుతో డిస్కస్ చేయకుండా ముందరికి వెళ్ళదు. తండ్రి లాంటి వ్యక్తి కేవీపీ రామచంద్రరావు అని షర్మిల కూడా నమ్ముతూ ఉంటుంది. అందువల్ల కేవీపీ రామచంద్రరావు చెప్పిన విధంగా చేయటంతో ఆమె కాంగ్రెస్లో చేరటానికి మార్గం సుగమమైంది. అయితే ఈ నిర్ణయమే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టింది. అందుకనే కొడుకు పెళ్లి శుభలేఖ ఇవ్వటానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి కనీసం ఆమెను ఆదరణగా చూడలేదు అనేది బయటకు వచ్చిన అంశం. కూర్చోబెట్టి చెల్లితో మాట్లాడి పెళ్ళికి వస్తానో రానో ఏదో ఒకటి తేల్చి చెప్పి పంపించటం. రావాలి అనేదే. అందుకే కదా ఆమె వెళ్ళి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. లేదు వదిన కూడా తీసుకొని నేను వస్తాను అనే హామీ ఇవ్వటం, ఇటువంటివి ఏవి జగన్మోహన్ రెడ్డి చేయకపోగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నది అనే విషయం అప్పటికే స్పష్టమైంది. ఢిల్లీకి వెళ్తూ తాడేపల్లిలో ఆగి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చాలా ముభావంగానే ఉన్నాడని, చెల్లితోటి మనసు విప్పి మాట్లాడలేదని బయటికి వస్తున్న సమాచారం. తన పార్టీకి ఇంత ద్రోహం చేస్తున్నది షర్మిల అనే ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. షర్మిలకి తను చేసిన అన్యాయం మాత్రం ఆయనకేమీ ఇప్పుడు గుర్తు వస్తున్నట్టు లేదు. అయితే ఏది ఏమైనా కానీ ఇదేదో వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారంలాగా మిగిలిపోకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీల మధ్య వ్యవహారంగా మారిపోయింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నాడు. ఈ 2 పార్టీల మధ్య వ్యవహారంగా మారిపోయింది కాబట్టి వీళ్ళిద్దరి గురించి మనం రాజకీయ విశ్లేషణలు చేయటం అనేది అవసరం. అంతే తప్ప వాళ్ళేదో పర్సనల్ వ్యవహారాల్లోకి మనమేదో తొంగి చూసి మనమేదో వాళ్ళేదో డిఫరెన్సులు ఉన్నాయని మనం చెప్పే ప్రయత్నం కాదు. షర్మిల తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించాడు అనేది కూడా ఈ రోజున పబ్లిక్ ఇష్యూనే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో ఉంటున్నారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ షర్మిలని చేర్చుకొని జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరింది. దానికి సహకరించిన కేవీపీ రామచంద్రరావుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రథమ శత్రువుగా చూస్తాడంటంలో సందేహం లేదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.